గారు జాయిన్ అయ్యారు. హనుమంతరావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. కాసేపట్లో జాయిన్ అవుతారట. మీ స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు భరత్ గారు నమస్కారం, మిగతా సహోదరులందరూ కూడా నమస్కారము. ఈ రోజు ఒక మంచి అంశాన్ని, ఎందుకంటే నిన్ననే ఉంటది అని అనుకుని ఎక్స్పెక్ట్ చేశాము. మంచి అంశాన్ని తీసుకున్నారు, చాలా సంతోషం సార్. అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినటువంటి దానితో కొంతవరకు నేను విభేదిస్తాను. ఎందుకంటే వాస్తవానికి రేషనలైజేషన్ మొదటిలో స్టార్టింగ్ లో వ్యతిరేకించిన అన్ని ఉపాధ్యాయ సంఘాలు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం రేషనలైజేషన్ చేయాలని అన్ని సంఘాలు కూడా చెప్తున్నాయి. ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే 27,000 నుంచి 4,000 కుదించడం అనేది మాత్రం 100కి 100 అసాధ్యం. అది కాదు కూడా. ఒకవేళ ఆ విధంగా చేసినా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, భవిష్యత్తు ఆ పార్టీకి పునాదులు లేకుండా అవుతుంది. కానీ ముఖ్యమంత్రి నెంబర్ కూడా డిక్లేర్ చేశారు. అందుకే చెప్తున్నానండి, ఇప్పుడు ఆ విధంగా చేసింది చెయ్యాలి. ఎలా చెయ్యాలనేది నా అభిప్రాయం చెప్తున్నాను. ఎంత 10-12 ఉంటే ఓకేనా? నా అభిప్రాయం చెప్తున్నానండి. మొదట ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ రెండు ఒకే ప్రిమిసెస్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 ఉన్నాయి. 3,000 ప్రాథమిక పాఠశాలలు అదే ప్రిమిసెస్ లోపల ఉన్న హై స్కూల్ లోపల మర్జ్ చేయండి అంటే 6,000 పోయి 3,000 అవుతాయి. ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత యూపీఎస్లు ఉన్నాయి. యూపీఎస్లు ఉన్నటువంటి వాళ్ళ స్కూల్ అని కూడా హై స్కూల్లో మర్జ్ చేయండి. మూడవ పాయింట్, అఫీషియల్ గా డ్రాప్ అవుట్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్నివి? దాదాపు 2,500 పైన ఉన్నాయి. అవి పోయినాయి. డ్రాప్ అవుట్ అంటే లేరు స్టూడెంట్స్. సారీ, డ్రాప్ అవుట్, జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి అఫీషియల్ ఉన్నటువంటి నెంబర్ చెప్తున్నాను నేను. ఇక 5 మంది, 10 మంది, 7 మంది, 10 లోపల ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. వానికి నియర్ బై స్కూల్ కు అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే 10,000 స్కూల్స్ వరకు అవుతాయి. ఇది ఫస్ట్ చెయ్యండి. ఇవి చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లాస్ కు ఒక టీచరు, బోత్ మీడియా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫ్యాకల్టీ, తెలుగు మీడియం సపరేట్ ఫ్యాకల్టీ. మీడియం స్కూల్స్ ఉన్నాయా? ఇంకా అన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చేశారు కదా. అంటే ప్యారలల్ గా నడిపియమన్నారు. తెలుగు కంపల్సరీ, తెలుగు తీసేయమని ఇక్కడ అనలేదండి. ఇంగ్లీష్ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టమని చెప్పిండ్రు. అంటే తెలుగు తీయాలన్నట్లు కాదు. కానీ మా టీచర్లు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే తెలుగు తీసేయాలని కాన్సెప్ట్ కి వచ్చేసింది. ఎందుకంటే ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలనేటువంటి మేధావులు. ఏం చేస్తాం ఇప్పుడు? తమిళనాడులో మాతృభాషలు చదువుకుంటున్నారు, కర్ణాటకలో చదువుకుంటారు, మహారాష్ట్రలో మరాఠీలో చదువుకుంటారు, వెస్ట్ బెంగాల్లో చదువుకుంటారు. మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. మీడియాలో తెలుగు చదవడ వచ్చే యాంకర్లు దొరకట్లేరు, కొత్త యాంకర్ లేరు ఇప్పుడు. ఎందుకంటే అందరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు వస్తున్నారు. తమిళనాడులో మా జీ తమిళ్ ఛానల్ కూడా ఉంది, మస్తు మంది దొరుకుతున్నారు. తమిళ చదవచ్చు. ఇప్పుడు కొత్త పిల్లలకి తెలుగు చదవడమే రావట్లేదు, రాయడమే రావట్లేదు. అందుకే ఇప్పుడు మన అందరం మాతృభాషలు చదువుకునే వాస్తవం అండి వచ్చాం కదా. తెలుగు మీడియమే, డిగ్రీ కూడా తెలుగు మీడియమే. 100% అండి. ఎందుకోసంకే ప్రాథమిక విద్య మాతృభాష బోధన ఉండాలని ప్రతిసారి ప్రతి వ్యక్తి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి మేధావి చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడుతుంది. ఇది ఏ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లోనేమో ఇంగ్లీషు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ప్రైవేట్ స్కూల్లో కూడా 100కి 100 చదివిస్తున్నారు. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. లేదండి, ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ప్రాథమిక విద్య మాతృభాష బోధనే ఉండాలి. ప్రభుత్వ పాఠశాల ఒక్కటి పెడితే 100% నెగిటివ్ అవుతుంది. కాబట్టి అది ప్రైవేట్ గాని, కార్పొరేట్ గాని, ఆక్రిడ్జ్ గాని, ఓక్రిడ్జ్ గాని, ఇంకా ఏదన్నా ఉండని, ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషను బోధన ఉన్నప్పుడే నిజమైనటువంటి. పక్కన పెట్టండి, తెలుగు యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఉండట్లేదు. అవును, అదే వస్తుందండి. అదే అందుకే తెలుగు థర్డ్ లాంగ్వేజ్ కూడా తీసుకొని వాళ్ళు ఉన్నారు.
అంత అంటే కొన్ని దగ్గర ఏముంటది అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాగా మార్కెట్ అయిపోయింది కాబట్టి వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంత ప్రిఫర్ చేయకపోవచ్చు కానీ మ్యాండేటరీ పెట్టినప్పుడు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అది పెట్టాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఈ 27,000 స్కూల్స్ ఉన్నటువంటి 4,000 స్కూల్స్ మర్జ్ చేసి దీనికి ప్రతి క్లాస్ కు 30 మందిని పెడతా అనేటువంటి విషయాలు చాలా ముఖ్యమంత్రి గారు ఆ యొక్క డిబేట్ లో చెప్పిండ్రు. కానీ అది మాత్రము సాధ్యమైనటువంటి పని కాదు. మొదట మనం చేయాల్సినటువంటి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రాథమిక కలిసి ఉన్నటువంటి స్కూల్స్ మర్జ్ చేయండి, తర్వాత అఫీషియల్ గా 0 ఎన్రోల్మెంట్ స్కూల్ తీసేయండి. 27,000 అని అంటున్నారు. 27,000 పెట్టి 18 లక్షల మంది ఉన్నారు. 10,000 ప్రైవేట్ స్కూల్ నుండి 36 లక్షలు ఉన్నారు అని అంటే వాళ్ళకు పబ్లిక్ లోపల నెగటివ్ అవుతుంది. ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు కూడా మీ అందరూ ప్రపోజల్ ఏంటంటే మీరు రేషనలైజేషన్ ఓకే కానీ మరి 4,000 స్కూల్స్ చేయొద్దు, అంతే కదా? 100% వ్యతిరేకిస్తాము. అది అసాధ్యము. అది 10 ఏళ్ళు కాదు, ఇంకో 50 ఏళ్ళు అయినా కూడా అది అసాధ్యం. దామోదర్ రెడ్డి గారు PRTU నుంచి